బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం ప్రజాసభకు హాజరయ్యారు. ఇప్పుడు తాను ఇస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని అన్నారు. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఏడాదికి 33,100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, నేను ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండవ లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చానని వివరించారు. నెల వస్తే మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను చెప్పి, నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను. చిన్న జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు రకరకాల టెస్టులు రాస్తూ టెన్షన్ పెట్టేస్తుంటారని ఏపీ వైద్య మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోగులను వైద్యులు మానవతా దృష్టితో చూడాలని అన్నారు. అవసరం లేకపోయినా స్కానింగ్లు, ఎక్స్రేలు రాస్తున్నారని విమర్శించారు. సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్లు చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా అలాగే ఉన్నారని, ఎక్కువ టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా చేశారనే అపోహలో ఉంటున్నారు చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య మంత్రి చెప్పారు. రోగులను వైద్యులు చిరునవ్వుతో పలకరించాలని అన్నారు. ఇవాళ వ్యాపారమయమైపోయింది. సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల, మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు, అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారపరంగా చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ డాక్టర్లు ఒక పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించినప్పుడు ఒక మానవతావాదంతో స్పందించాల్సిన అవసరం ఉంది. దానికి కాస్త సేవాభావాన్ని అద్ది నాణ్యమైన వైద్య సేవల్ని ప్రజలకి, ముఖ్యంగా పేదలకి అందించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు చాలా చోట్ల చూస్తుంటాం మనం. ఐఎమ్ నాట్ రెఫరింగ్ టు ప్రైవేట్ డాక్టర్స్ ఆర్ గవర్నమెంట్ డాక్టర్స్, ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ దెమ్, బట్ చాలా కారణాల వల్ల అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అవసరం లేకపోయినా ఎక్స్రేలో, సిటీలో, చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం, కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం. నేను ఎందుకు ఇది ప్రముఖంగా ప్రస్తావిస్తున్నా అంటే, ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద, గతంలో పాపులేషన్ కంట్రోల్ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళ సమకాలీన పరిస్థితులు. రేషన్ కార్డులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులోనే వస్తాయని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మే నెల నుంచి ఈ కొత్త రకం రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఈకేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని తెలిపారు. ఇందులో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయని మంత్రి నాదెండ్ల వివరించారు. క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త తరహా రేషన్ కార్డులు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈకేవైసీ పూర్తయ్యాక ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని అన్నారు. మాకు రెడ్ అలర్ట్ వస్తుంది, ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్ పోయి చెక్ చేస్తారు, నిజంగానే ఆ విధంగా సరుకు అక్కడ ఇస్తున్నారా లేదా అనేది. సో ఈ
రీకన్సిలేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటివరకు వచ్చిన మాకు అంచనాలు 6,000 మెట్రిక్ టన్నులు ఇంకా రీకన్సిలేషన్ జరగాలి. సో తప్పకుండా దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం. గతంలో 2,14,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాల్సింది 2,08,000 మెట్రిక్ టన్నులకి తగ్గింది అది. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ రీకన్సిలేషన్ తప్పకుండా ఈ మంత్లోనే మేము పూర్తి చేసుకుని విల్ ఎన్షూర్ దట్ దేర్ ఇస్ నో సచ్ మిస్టేక్ ఇన్ ద ఫ్యూచర్. కొన్ని పనిచేయడం లేదు, కొన్ని ఎవరు కనపడడం లేదు. మేము కూడా ఖచ్చితంగా ఉన్నంత వరకు ఒక మార్పు తీసుకొస్తాం. ఈ 9,260 వెహికల్స్లో ఏవైతే ఆ రోజు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారో అందులో మాకున్న సమాచారం 327 వెహికల్స్ మాత్రం పనిచేయడం లేదు. 327. సో మిగతావన్నీ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. 8,933 వెహికల్స్ ఫీల్డ్లో ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు వాటిని కూడా మానిటర్ చేస్తూనే ఉన్నాం మేము. లైక్ ఐ టోల్డ్ యూ, ఎవరైనా సరే రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు అవకతవకలు జరుగుతున్నాయంటే మాకు అలర్ట్ వస్తుంది. టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్ఠగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉగాది పండుగ కోసం తన కుటుంబంతో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లినప్పుడు కావాలనే ఆయన ఇంటికి నోటీసు అంటించి మర్నాడే విచారణకు రమ్మనడం అత్యంత హేయమని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు. అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయాలనుకుంటామంటే ప్రజలు ఫస్ట్లో ఏం జరుగుతా ఉందని అనుకునేవాళ్ళు ఈరోజు ఆశ్చర్యంగా చూడడం పోయి అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తా ఉంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ కేసు గురించి. ఏదైతే ఒక మైనింగ్ పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత క్వాడ్స్ని అక్కడ లిఫ్ట్ చేస్తున్నారు, పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత క్వాడ్స్ని తీసేశారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం. ఈ కేసు సుమారుగా 2-3 నెలల క్రితమే కేవలం గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక్క సుమారుగా 3 నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అయితే ఒక వారం రోజుల క్రితం అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా 8 రోజుల క్రితం అంటే పోయిన సోమవారం రోజున గోవర్ధన్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం, ఆ తర్వాత ఎక్కడ ఈయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడో అన్న ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అందులో యాడ్ చేయడం, ఆ తర్వాత మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామాలు జరిగినాయో. అయితే ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని యాంటిసిపేటరీ బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఏప్రిల్ 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ గన్నవరం కోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ భూ వివాదంలో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. తన భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారంటూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీని ఇప్పటికే పోలీసులు ఒకరోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసు, టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ను కిడ్నాప్ చేసిన, బెదిరించిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం జనం ఆతృతతో ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. పార్టీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలన వింతగా ఉందని, మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా తాను ఊహించలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి ఒక అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించాలని ముందుకు వచ్చామన్నారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వర్సిటీ భూమి వర్సిటీకే ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనికి అడ్డు తగిలితే ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే ఉండాలని వారికి తెలియజేయడం జరిగింది. 2016లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూడుకొని ఒక కమిటీని ఏర్పాటు ఆనాడు చేస్తే మరి 1500 పైచిలుకు ఎకరాలు వారికి న్యాయపరంగా ఇచ్చే విధంగా కొన్ని రికమెండేషన్ చేయటం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చర్చించి రండి. రెవెన్యూ శాఖకు సంబంధించిన మా మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. గత 2 రోజుల నుంచి కొన్ని మీడియా అదేవిధంగా ప్రత్యేకించి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కొన్ని ప్రత్యేకమైన ప్రస్తావనలో ట్విట్టర్లో అసత్యపు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్న వైనం దాని పరంగా కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అక్కడ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్కు సంబంధించింది కానీ ప్రసిద్ధిగాంచిన మష్రూమ్ రాక్కు సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ ఉన్న పికాక్ లేక్ వీటికి సంబంధించి ఈ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ న్యాచురల్ హ్యాబిటాట్కి అంటే ఫ్లోరా అండ్ ఫానాకి అక్కడ సంబంధించిన విషయంలో వాటిని కాపాడే ఒక కార్యాచరణ తీసుకొని అది ప్రభుత్వ భూమిలో ఉన్నప్పటికీ ఆ విద్యార్థులకు సంబంధించిన అనేక సందర్భాల్లో వారు అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు కనుక దాన్ని కాపాడే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకొని న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్స్ కానీ ప్రసిద్ధిగాంచిన మరి ఈ రాక్స్ సంబంధించిన అంశం విషయంలో దాన్ని కాపాడి తీరుతాం. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని అమ్మేస్తుందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో 400 ఎకరాల భూమిని హెచ్సియు నుంచి తీసుకుని ఏఎంజీకి అప్పగించిందని బట్టి గుర్తు చేశారు. భూముల బదలాయింపుకు సంబంధించి అన్ని రికార్డులున్నాయని 400 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు సంతకాలు కూడా చేశారని వివరించారు. ప్రత్యామ్నాయ భూములు తీసుకుంటున్నట్లు పత్రాలు ఉన్నాయని బట్టి స్పష్టం చేశారు. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటే ప్రభుత్వానికి రాకుండా ఉంటే ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చో సరే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి దాని మీద గట్టి కొట్టాలి. మేము మళ్ళీ ఆ 2023లో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి, ఇది ఏదో బిల్లిరా పేట్రా చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, ఇది వాళ్ళకే వదిలేయకూడదు, మనం గట్టి కొట్లాడాల్సిందే, ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సిందే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి దీని పైన కేసు గెలిచి ఆ భూమిని అంతా రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎస్ఎల్పి నెంబర్ 9265/2024 డిస్మిస్ ఆన్ 3/5/2024 అంటే ఆ పేట్రా బిల్లురా వేసిన దానిపైన గట్టి కొట్లాడి మంచి అడ్వకేట్ను పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రావాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక సక్సెస్ ఈ ప్రజలకు అందించడం కోసం వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 10 ఏళ్ళు అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది. గాలికి ఎందుకు వదిలేసిందో తర్వాత చెప్తున్నాను. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటే ప్రభుత్వానికి రాకుండా ఉంటే ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చో సరే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి దాని మీద గట్టి కొట్టాలి. మేము మళ్ళీ ఆ 2023లో జరిగిన ఎన్నికల్లో
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. నిన్న జేసీబీల దౌర్జన్యానికి హెచ్సీయూలో నెమళ్లు జింకలు చనిపోయాయన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై ఎలాంటి పట్టు లేదని, ఆయన కేవలం రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ కోసం యూనివర్సిటీ భూములు అమ్ముతున్నారన్నారు. రాహుల్ గాంధీకి ఈ భూములు అమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనిని ఆపేయాలని ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈయనకి నాలెడ్జ్ సున్నా, ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సియు స్టూడెంట్స్కి? ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి. నిన్న అనేక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. హెచ్సీయూ విద్యార్థులను బీజేపీ రెచ్చగొడుతుందని మండిపడ్డారు. వర్సిటీకి బీజేపీ సెంటు భూమి కూడా ఇవ్వలేదని, కానీ ఇప్పుడు అవి తాము వర్సిటీకి ఇచ్చిన భూములు అన్నట్టు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యార్థులకు నష్టం జరిగే చర్యలు ప్రభుత్వం ఎప్పటికీ చేపట్టదని ఆయన హామీ ఇచ్చారు. ఆ భూములు ప్రభుత్వానివే అనడానికి తగిన పత్రాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భూమి విషయంలో బీజేపీ బీఆర్ఎస్తో పాటు కొన్ని వాటి అనుబంధ సంఘాలు చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో అది రాజకీయ ప్రేరేపితమైనదనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా. ప్రధానంగా విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు నష్టం జరిగే కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చేయలేదు, చేయడు కూడా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక ప్రైవేటు భూమికి సంబంధించి ప్రభుత్వం రోషయ్య గారి నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ విషయాల్లో ప్రభుత్వ భూమి ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా పోరాడి ఇప్పుడు ఆ భూమిని సాధించిన తర్వాత యూనివర్సిటీకి అది ఆనుకొని ఉండడం వల్ల అది యూనివర్సిటీ భూమిగా, యూనివర్సిటీ అధికారులను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేసింది ఆ రోజు అంటే యూనివర్సిటీ విద్యార్థులకు, యాజమాన్యానికి తెలవాల్సిన ఉద్దేశంతో ఆ రోజు అగ్రిమెంట్ టైంలో. వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టడానికి దమ్ముండాలని ఆయన అన్నారు. దేవాలయాలు, రైతులు, పేద ప్రజల భూములను వక్ఫ్ బోర్డు నోటీస్ పంపించి కబ్జా చేసిందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుకు భూములు ఇవ్వాలనే నిర్ణయాన్ని కేంద్రం తెచ్చిన బిల్లు ద్వారా ఆపవచ్చని అన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుని ప్రవేశపెడుతున్నారు. నేను టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి కానీ, ఇద్దరు ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి బిల్లు ప్రవేశపెట్టాలంటే దమ్ముండాలి. ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకినే ఉంది. లేకపోతే ఇవాళ మనం చూస్తున్నాం, వక్ఫ్ బోర్డు పేరు పైన రైతులు భూమి కానీ, గుళ్ళు భూమి కానీ, ఎంతో మంది పేద ప్రజల భూమి కానీ వక్ఫ్ బోర్డు నోటీస్ పంపించాలి, కబ్జా చేయాలి. అదే వక్ఫ్ బోర్డులు ఒక గుండా రాజ్యం చేసినారు, ల్యాండ్ జిహాద్ చేసినారు. ఒక మంచి వాతావరణం వచ్చింది. వక్ఫ్ బోర్డుకే ఇవ్వాలనే మనం ఆపొచ్చు. ఒక మంచి నిర్ణయం ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్నారు. దీంట్లో కొన్ని మార్పు జరగాలని దాదాపు 14 మార్పులు దీంట్లో చేస్తున్నారు. ఇది అందరికీ మంచిది. నేను నాయుడు గారికి, నితీష్ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఉన్నారు. సన్నబియ్యం పథకంలో తమ వాటా ఉందని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలో అర్థం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 500కే గ్యాస్, సన్నబియ్యం దేశంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. మీరు 12 వరకు రేషన్ షాప్ విజయం తెచ్చుకొని మీరు వండుకొని తిన్నారా? నిజంగా చెప్పాలి. మీరు తిన్నారా? సగం మంది తిన్నారా?
చెప్తా చెప్తలేదన్నారు విన్నారా? అందరు అనుకున్న డీలర్కి ఇచ్చింది 6-7 రూపాయలకు. ఇప్పుడు ఇచ్చే అవసరం లేదు డీలర్లకు. ఆ డీలర్ ఏం చేస్తాడు 10 రూపాయలకు రైతులకు అమ్ముకున్నాడు. ఆయన పాలిట్ చేసి 30-40 రూపాయలకు బయట అమ్ముకున్నాడు. ఈ బాధతో పాటు పేదవాళ్ళు కూడా తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రంలో పేదోళ్ళు కూడా పెద్దోళ్ళు నాకు ఎక్కువ కూడా దాన్ని ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మంత్రులు గారు అందరం దాని కాన్సెప్ట్ రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పిన రేవంత్ వైఖరి పట్ల బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ రానే వచ్చింది. ఇంతవరకు రైతు భరోసా ఊసే లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే చేతలు హీనంగా ఉన్నాయని మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదని సీరియస్ అయ్యారు. కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి 12,000 చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష. మార్చి 31 లోపల మొత్తంగా వాళ్ళ ఖాతా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వల్ల హెచ్సియు భూములు సాధించామన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ఈ భూమి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడామన్నారు. ఆ భూములు యూనివర్సిటీకే చెందినవని నొక్కి చెప్పారు. ప్రభుత్వ భూములను అమ్మేస్తే అందులోని జీవరాశులు ఎక్కడికి వెళ్తాయన్నారు. పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ అని కూడా పీకేసి ఇవాళ హెచ్సియు భూముల వివాదం రచ్చగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల భూముల సందర్శనను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. అందుకు రేవంత్ రెడ్డి 40,000 కోట్ల భూమిని కేవలం 20,000 కోట్లకే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నాడని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా, మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న వారిని కాదని, నిన్నగాక మొన్న వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ మారిన వారితోనే ప్రచారం చేయించుకోవాలని, వారే నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయాలని ఎద్దేవా చేశారు. తాను ఎవరికీ తలొగ్గను అని, తనపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఏది తప్పో ఒప్పో బహిరంగంగా చెప్పే హక్కు తనకు ఉందని, తన గొంతు నొక్కేయాలని చూడడం ఎవరితరం కాదన్నారు. సబర్మతి ఆశ్రమాన్ని ఆధునీకరించాలనే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ప్రాజెక్టుతో ఆశ్రమం రూపురేఖలు మారిపోతాయని, ఆశ్రమ విశిష్టత దెబ్బతింటుందని తుషార్ గాంధీ ఆరోపించారు. కోర్టు ఆయన వాదనలను తోసిపుచ్చింది. తుషార్ గాంధీ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పిటిషనర్ ఆందోళనను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ప్రాజెక్టును నిలిపివేయడానికి తగిన కారణాలు లేవని అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి సహేతుకత కనిపించడం లేదని పేర్కొంది.
గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంత జిల్లాలోని దీసా టౌన్లో ఉన్న ఓ ఫైర్ క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలింది. శిథిలాల కింద మరికొంతమంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఎగిరే టాక్సీల విషయంలో చైనా కీలక ముందడుగు వేసింది. పైలట్ అవసరం లేని ఫ్లయింగ్ టాక్సీలను కమర్షియల్గా వినియోగించేందుకు అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా అనుమతి ఇచ్చింది. ఈ హ్యాంగ్ హోల్డింగ్స్ హెఫీ ఎయిర్లైనర్స్ సంస్థలకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఏదైనా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ తప్పనిసరి. టైప్ సర్టిఫికేట్, ప్రొడక్షన్ సర్టిఫికేట్, ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికేట్ వంటి అనుమతులు అనంతరం ఈ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. ఈ 2 కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఎయిర్ టాక్సీలు రివ్వున గాల్లోకి ఎగరనున్నాయి. క్వాంటమ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6G నెట్వర్క్ వంటి వాటితో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, బ్లిమ్స్, ఫ్లయింగ్ కార్లను చైనా ప్రమోట్ చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడంలో ఇది కూడా కీలక భూమిక పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. సుదీర్ఘకాలం స్పేస్లో ఉండి వచ్చిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కలిసి నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అంతరిక్షంలో తమ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా స్పేస్ నుంచి భారత్ ఎలా కనిపించిందని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు. ముఖ్యంగా హిమాలయాల గురించి ప్రస్తావించారు. అమేజింగ్, జస్ట్ అమేజింగ్. తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి ఆ మంచుకొండల అందాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించారని తెలిపారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్ లాగా పనిచేసేవన్నారు. ఇక మొత్తంగా భారత్ ఎలా కనిపించిందంటే పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్టు కనిపించేదని పేర్కొన్నారు. ఇక హిమాలయాలైతే అత్యద్భుతం అని సునీత చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే మళ్లీ స్టార్ లైనర్లో ISSకు వెళ్తామని, ఇది చాలా సామర్థ్యం గల వాహక నౌక అని సునీత అన్నారు. అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ బోయింగ్, నాసా కట్టుబడి ఉన్నందున స్టార్ లైనర్లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తమ మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీత ధన్యవాదాలు తెలిపారు. Obviously, when the plates collided, and then as it flows down into India, it's many colors. I think when you come from the east going into like తెలుగు రాష్ట్రంలో 5 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి నుంచి 2 రోజుల పాటు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.